ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు సాయంకాల ధ్యానాంశంగా మరొక రాణి గురించి తెలుసుకుందాం. ఈరోజు మరుగునబడినటువంటి రాణి కానీ మహోన్నతుని కృపను గురించి వివరించింది. ఆ రాణి ఎవరన్నది ఈరోజు చూసుకుందాం. మా యొక్క సమయంలో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. రాజు బెల్షాసరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షాసరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖం వికారమైను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీలు వదిలి అతని మోకాళ్ళు గడగడా కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గల వారిని కల్దీలను జ్యోతిష్కులను పిలువనప్పుడని ఆతురంగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులను రాగానే వాళ్ళతోని చెప్తాడన్నమాట. అయితే ఇక్కడ బెల్షాసరు అనేటువంటి రాజు, ఈయన ఎవరంటే మనసును గర్వించి మృగమైనటువంటి నెబుకద్నెజరు రాజు ఉంటుంది కదండి, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆయన కుమారుడు అనమాట. ఇతను ఒక విందు చేయించిండంట. ఎంతమందికి అంటే 1000 మందికి విందు చేయించిండు. అందులో తనకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళని మాత్రమే పిలుచుకున్నాడు. అందులో అధిపతులు, రాజు యొక్క రాణులు ప్లస్ ఉపపత్నులు అంటే మన అందరికీ తెలిసిందే. వాళ్ళని మట్టుకే పిలుచుకొని నేనేం చేస్తుండు, ఒక విందు చేయిస్తా ఉన్నాడు. ఆ విందు ఎట్లా చేయిస్తుందంటే, వీళ్ళ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యూదులను చెరపట్టుకొని వచ్చారని విన్నాం కదా మనము. అప్పుడు వస్తా యెరూషలేము మందిరాన్ని ధ్వంసం చేసి దాంట్లో ఉన్న బంగారము వెండి పాత్రలను ఈయన ఏం చేసిండంటే చెరపట్టుకొని తీసుకొని వచ్చేసిండు అనమాట. తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పాత్రలల్లా ఈ ప్రబుద్ధులకి తాగాలనిపించిందంట. సరే త్రాగడానికి దెమ్మన్నాడు, త్రాగుతూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇతను తాగుతున్న సమయంలో ఏం చేసిందంటే, తను అందులో తాగడమే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అవి దేవుని సన్నిధిలో ఉపయోగించేటువంటి పాత్రలు. కానీ అట్లా కాకుండా ఇతను ఏం చేస్తుందంటే దాంట్లో త్రాగుతూ మరియు బంగారం వెండి కర్ర రాయితో చేసినటువంటి వాళ్ళ యొక్క దేవతలని ఆయన ఏం చేస్తున్నాడంట, స్తుతిస్తూ ఉన్నాడంట. ఈ విషయాన్ని చూసిన దేవుడు చాలా కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి ఇంకా వెంటనే ఏం చేసిందంటే, ఇప్పుడు కాలంలో అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ దీపాలు ఉంటాయి, ఇంట్లో దీపాలు ఉంటాయి, ఎక్కడ చూసినా మనకి ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి లైట్లు అన్నీ ఉంటాయి. కానీ అప్పుడు అట్లా కాదు. ఒక్క దగ్గర దివిటి పెట్టుకొని ఆ దివిటి వెలుగులోనే ఉండేవాళ్ళు. అలా ఈ రాజమందిరంలో ఉన్నటువంటి దివిటి దగ్గర అక్కడ గోడ మీదనంట మానవ హస్తం. ఒక్కసారి ఊహించండి, మనిషి శరీరం లేదు, ఏమి లేదు, జస్ట్ మానవ హస్తం, ఓన్లీ ఇంతవరకు మాత్రమే అది వచ్చి గోడ మీద రాస్తుందంట. ఒక్కసారి ఊహించండి అసలు ఎంత భయం వేస్తుందో.
ఇక చూసుకో. ఆ విషయాన్ని ఈయన చూసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బెల్షాసర్కు కూడా బాగా భయమేసి ఇంకా ఇతడు ఏం చేసిండు, అతని ముఖం వికారమైందంట. నెక్స్ట్ ఆ రాత ఏంటా అని చెప్పేసి ఆయన చూద్దామంటే కూడా రైటింగ్ అర్థమైతలేదు. అసలు అక్కడ ఏం రాసిండో ఇతనికి ఏం అర్థం కావట్లే. కానీ టైంలో ఆయన ఎంత భయపడ్డాడంటే చాలా భయపడిపోయాడు. అక్కడ చాలా చక్కగా వర్ణించిండ్రు. అతని యొక్క నడుమంట కీలు వదిలి, మనసులో అతడు చాలా బాధపడుతున్నాడు. అతని నడుముంట కీలు వదిలిందంట. అంటే నడుముకున్న జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ అనేటివి లూజ్ అయిపోయినాయి. ఒక యాక్సిడెంట్ అయితే ఎట్లా లూజ్ అవుతాయి అట్లా అయిపోయినాయి. ఇప్పుడు లూజ్ అయిపోయి ఈ కాళ్ళు ఉన్నాయి కదండి, మొక్కాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుంటున్నాయంట, పట్ 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 అని. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఊహించుకున్నట్టయితే అసలు ఆ సన్నివేశం ఎంత భయంకరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి సమయంలో ఇంకే రాజు ఏం చేసిందంటే వెంటనే ఆతృతంగా ఆజ్ఞించిండు. ఏమనంటే వెళ్ళి కల్దీలను, జ్ఞానులను అందరినీ పిలిపియండి అని, జ్యోతిష్కులను పిలిపియండి, అసలు ఈ రాత ఏంటి, దీని కథ ఏంటి, అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు, పిలిపియండి అన్నాడట. పిలిపించారు, వాళ్ళు వచ్చారు, ఎవరికి కూడా అర్థమైతలేదు అది. ఇక ఇతనికి ఇంకా భయం వేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే అతడు ఉన్నాడనమాట. ఉన్నప్పుడు ఇప్పుడు రాజు అంటుడు, బబులోని జ్ఞానులు రాగా ఇట్లనే ఈ వ్రాత చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడేవాడు. వాడు ఊదారంగు వస్త్రములు కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణమును ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖంలోకి వచ్చిరు కానీ ఆ వ్రాత చదువుటకైనను దాని భావమును తెలుపుటకైనను వారి వల్ల కాకపోయిను. అందుకు రాజగు బెల్షాసరు మిగుల భయాకాంతుడై తన అధిపతులు విస్మయమందునట్లుగా ముఖము వికారము గలవాడాయను. చాలా భయపడిపోయింది అనమాట. ఇంకా ఆ పరిస్థితులలో అలా ఉన్న సమయంలో ఏం జరుగుతాయంటే, అందుకు రాజాగా బెల్షాజరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులందరూ విస్మయం అందునట్లుగా ముఖ వికారం గలవాడాయను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని, ఎవరు తెలుసుకున్నట్ట అంటే రాణి. యాక్చువల్లీ బెల్షాసరు పిలిచినటువంటి అందరు రాణుల్ని పిలిచాడు, కానీ ఈ రాణిని పిలవలేదు. ఎందుకు పిలవలేదు అని మనం ఒకసారి కొంచెం ఆలోచించుకుంటే, అసలు ఈ రాణి ఎవరు? మరుగు చేయబడ్డది. బైబిల్లో ఈమె పాత్ర చాలా చిన్న పాత్ర, ఇంతే పాత్ర అండి, కానీ చాలా గొప్ప పాత్ర ఆమెది. కొన్ని సమయాలలో ప్రియమైన దేవుని బిడ్డ మనల్ని ఎవరు లెక్క చేయకపోవచ్చు, మనల్ని కేర్ చేయరు. మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, మనకున్నటువంటి పేరు పలుకుబడి కావచ్చు, లేకపోతే మనం కొంచెము అజ్ఞానమైన పరిస్థితుల్లో మనం ఒకవేళ ఉండి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలో మనల్ని ఎవ్వరు కేర్ చేయరు. అలా కేర్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా వాడుకుంటాడు అని చెప్పబడేటువంటి ఈ యొక్క చక్కని వాక్యం ఇది. హల్లెలూయా. మరి ఇలాంటి ఈ రాణి చిన్న పాత్ర, ఆమెది చాలా చిన్న పాత్ర. ఆమెను ఎవ్వరు కూడా కేర్ చేయలే, ఆమెను ఎవ్వరికి కూడా తెలియదు ఆమె. కానీ తన కొడుకు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఈ రాణి ఏం చేసిందనంటే, వెంటనే ఆ రాజమందిరంలో ప్రవేశించి రాజు చిరంజీవి అగునుగాక అంటుంది. రాజు చిరంజీవి అగునుగాక అని చెప్పి అప్పుడు అంటున్నాను, ఎందుకయ్యా నువ్వు అంత బాధపడుతున్నావు, ఎందుకని అంతగా బాధపడుతున్నావు నువ్వు? ఇదిగో మన రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. ఈ దానియేలు అనేటువంటి ఈ రాజు ఈ వ్యక్తి దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలం నుండి ఇతడు కళల భావం చెప్పి దేవతల ఆత్మను కలిగిన వాడు కనుక నీ తండ్రి కాలం నుండి కళల భావం చెప్తా ఉన్నాడు. ఇతను వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరంటాడు. ఎక్కడ అంటే 14వ వచనాలంట, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును అందున్నవని నిన్ను గూర్చి వింటిని
అని అంటాడు ఈయన. అయితే దేవతల ఆత్మ కలిగినటువంటి వాడని ఈ రాణి చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, చాలాసార్లు కొన్నిసార్లు మనం కొన్ని పండుగలు చేసుకున్న తల్లిదండ్రులను కేర్ చేయం, తల్లిదండ్రులను పిలుచుకోం, మనమే చూసుకుంటాం, వాళ్ళు ఎందుకులే అనుకుంటాం, వాళ్ళు ఇంపార్టెంట్ కాదనుకుంటాం కదా. కానీ తల్లి మాత్రం తన కొడుకు, అమ్మో నా కొడుకు నడుము కీలు వదిలింది, నా కొడుకు యొక్క కాళ్ళు గడగడ వణుకుతున్నాయి, అయ్యో నా కొడుకు ఏమైపోతాడా అని పరిగెత్తుకొని వచ్చింది చూడు, అదండి తల్లి ప్రేమ. అది కన్నపేగు బృందం.